మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు అదే వాట్సాప్ నంబరు కూడా 9866308414. ఇంకో నంబరు సెల్ నంబరు వాట్సాప్ నంబరు కూడా 9848055806. కలియుగ మహిమ. చిన్నపిల్లలకి యుక్త వయసులో మధ్య వయసు వాళ్ళు అందరికీ గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. ఎవరైతే మేనరికపు వివాహాలు చేసుకుంటారో వాళ్ళకి గుండె జబ్బులు ఎక్కువ. కనుక మనం మేనరికపు వివాహాలు చేసుకోకూడదు. మేనరికపు వివాహాల ద్వారా గుండె గోడ లోపల రంధ్రాలు, అక్కడ రక్తనాళాల అమరిక అన్నీ వంకర టింకరగా జరుగుతాయి. కొంతమంది పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లలు బ్లూ రంగులోకి మారిపోతారు. ఈ విధంగా ఈ గుండె సమస్యలకు ఆది మూలము మేనరికం. కనుక దయచేసి అయిపోయింది, భవిష్యత్తులో మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా మేనరికం చేసుకోవద్దు. ఇక అలవాట్లు, ధూమపానం, పొగాకు ఉత్పత్తులు, బీడి, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జరదాకిళ్ళి, కారాకిళ్ళి, వీటన్నిటిలో ఉండేది ఒకటే ఒక రసాయన పదార్థం నికోటిన్. ఆ నికోటిన్ ప్రభావం వల్ల గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులు మూసుకుపోయి హార్ట్ అటాక్, గుండెపోటు వస్తుంది. ఇంట్లో తలుపులన్నీ వేసేసి ఇంట్లో ఎవరైనా సిగరెట్టు పొగ తాగితే ఏమవుతుంది? ఆ లోపలే ఉండి భర్త తాగుతుంటే భార్య ఊపిరితిత్తులోకి వెళ్తుంది. దాని ప్రభావము పిల్లల మీద కూడా పడుతుంది. కనుక ఈ పొగ తాగటం వల్ల కుటుంబంలో ఇతర సభ్యులకు కూడా ఊపిరితిత్తుల సమస్య, అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల చాలా ప్రమాదకరము ఈ పొగాకు ఉత్పత్తుల వినియోగం. ఇక మద్యపానం ప్రభావం వల్ల, దాంట్లోనే రసాయనాల ప్రభావం వల్ల గుండె కండరాలు బలహీనపడిపోతాయి, గుండె సాగిపోతుంది. ఇక కొన్ని సందర్భాల్లో పుట్టుకతోనే గుండె సైజు పెద్దదిగా ఉండటం, దీన్ని కార్డియోమయోపతి అనిగా వర్ణిస్తుంటారు. ఇంకో కొన్నిసార్లు గుండె సాగిపోయి సరిగ్గా కండరాలు అవి సంకోచ వ్యాకోచాలు సరిగా జరగవు. దాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటారు. మన గుండె యొక్క పంపింగ్ కెపాసిటీని, దాని కొలమానం ఏంటంటే ఈఎఫ్ అంటారు, ఎజెక్షన్ ఫ్రాక్షన్. అంటే గుండె కండరాలు ఎంత మాదిరిగా పంపింగ్ చేయగలవు అని అంచనా వేసే ఆ ప్రమాణం. ఇది సాధారణంగా 60-70 ఉంటుంది. గుండె జబ్బులు వచ్చినప్పుడు ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఈఎఫ్ అనేది ఎట్లా తెలుస్తుందంటే, మనకి గుండెకు స్కానింగ్ చేస్తారు. గుండెకు స్కానింగ్ని మనం ఏమని పిలుస్తాం? 2D ఎకో పరీక్ష అంటాం. గుండె స్కాన్ని 2D ఎకో పరీక్ష అంటాం. ఆ 2D ఎకో పరీక్ష చేసినప్పుడు ఈఎఫ్, ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఎంత ఉన్నది అని తెలుస్తుంది. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి 50 కంటే తక్కువ ఉంటుంది. కొంతమందికి 20-30 ఉంటుంది. 50 పైన ఉందంటే మీ గుండె బాగా పనిచేస్తుందని. 60-70 ఉంటే ఇంకా బ్రహ్మాండం. ఇది ఈ గుండె సాగిపోయినప్పుడు, లేదా పుట్టుకతోనే ఏదైనా మేనరికపు వల్ల ఆ గుండె కండరాల్లో కానీ గోడల్లో రంధ్రాలు ఉన్నప్పుడు ఈ ఈఎఫ్, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది తక్కువ ఉంటుంది. సరే, కొన్ని సందర్భాల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎకోతో పాటు ట్రెడ్మిల్ టెస్ట్, టీఎంటీ అని బెల్ట్ మీద పరిగెత్తిస్తారు. దానిలో పాజిటివ్ వస్తే యాంజియోగ్రామ్ పరీక్ష చేయాలంటారు. గతంలో యాంజియోగ్రాము తొడగుండా రక్తనాళం ద్వారా చేసేవారు. అది కష్టతరం. ఆ తొడగుండా చేసినప్పుడు పడుకోబెట్టేవారు, ఒక ఇసుక మూట పెట్టేవారు, ఆ తొడ మీద రాత్రంతా కదలకూడదనేవారు. ఇప్పుడు పోయింది. ఇక తొడతో సంబంధం లేకుండా మణికట్టు దగ్గర ఉండే రేడియల్ ధమని ద్వారా యాంజియోగ్రాములు చేస్తున్నారు. ఇదేముంది,
యాంజియోగ్రామ్ నార్మల్గా ఉంటే 3 గంటలు ఇంటికి వెళ్ళిపోమంటున్నారు. ఏమి అసలు ఏదో మామూలు పరీక్ష చేసినట్టే, ఏమీ రిస్క్ ఉండదు. ఏదైనా ఒకవేళ గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులు అడ్డంకులు ఉంటే తొలగించి ఒక సన్నటి పైపు తొడుగుతున్నారు, దాన్ని స్టెంట్ అంటున్నారు. వాళ్ళ చాలామందికి 1, 2, 3, 4 స్టెంట్లు వేసేస్తున్నారు. గతంలో ఒక రక్తనాళము మూసుకుపోతే స్టెంట్ వేసేవారు. 1 కంటే ఎక్కువ రక్తనాళం మూసుకుపోతే బైపాస్ ఆపరేషనే తప్పనిసరి అనేవారు. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటం వల్ల గుండెలో 1, 2, 3, 4, 5, 6 వరకు వేయచ్చు, ఇంకా ఎక్కువ కూడా వేయచ్చు. అయితే ఒకేసారి కాకుండా ఒక్కొక్కసారి 2, మళ్ళీ తర్వాత రెండో సిట్టింగ్లో 2, మూడో సిట్టింగ్లో ఇంకో 2 ఇలా వేస్తుంటారు. ఈ అప్పుడప్పుడు మూసుకుపోతుంటాయి. మూసుకుపోయినప్పుడు వాటిని క్లీనింగ్ కూడా చేసి, లేదా పాతదాన్ని తీసి కొత్తవి కూడా ఒక 5-10 ఏళ్ళు అయినాక మూసుకుపోతే దాన్ని తొలగించి కొత్త స్టెంట్ కూడా వేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది, బైపాస్ ఆపరేషన్లు గతంలో జరిగినన్ని జరగట్లా, అంత సంఖ్య అవసరం లేదు. కనుక ఎవరైనా మీకు బైపాస్ అంటే ఇంకో డాక్టర్తో చూపించండి. ఇవాళ మొత్తం అంతా వైద్యము కొంత వ్యాపార ధోరణులు పెడదారులు పట్టడం, కార్పొరేట్ హాస్పిటళ్ళు అందరూ కూడా డబ్బు సంపాదన మీద వాళ్ళ ధ్యేయంగా పనిచేయటం వల్ల మనం బట్టలు కొనుక్కోవాలంటే 2 షాపులు 3 షాపులు తిరుగుతున్నామా? ఏ వస్తువైనా బంగారం షాపు, జ్యువెలరీ 2-3 తిరుగుతున్నాం. అట్లాగే వైద్యపరంగా మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు 2-3 దగ్గరికి వెళ్ళండి, 2-3 హాస్పిటల్ తిరగండి, అయ్యే రిపోర్ట్లు పట్టుకుని. కనుక దీని ఏమంటారు, మనం షాపింగ్, బట్టలు నగలకి ఎలా షాపింగ్ చేస్తున్నామో వైద్యానికి కూడా షాపింగ్ చేయడం తప్పులేదు. ఫీజు కట్టండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి. విన్న తర్వాత మీరు కొన్ని ప్రశ్నలు వేయండి. వాళ్ళు చేసేది కరెక్ట్గా ఉంటే ఓపికతో వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి డాక్టర్. అంతేగాని మన మీద నువ్వు నన్ను అడిగేవంటాడువా అని మన మీద గరం అయిపోయి కోపగించుకుంటే అక్కడ మనం కొంచెం ఆలోచించవలసిన పరిస్థితి. ఇది మన రోగి యొక్క హక్కు. మీరు పైగా ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు కడుతున్నారు, దయా దాక్షిణ్యాలు ధర్మం చేయట్లేదు. మనం డబ్బులు కట్టి సేవ పొందుతున్నప్పుడు అతను మనకి అన్ని అనుమానాలు నివృత్తి చేయవలసిన ధర్మం వాళ్ళ పట్ల ఉంది. వాళ్ళు నువ్వు నన్నే ప్రశ్నిస్తావంటే మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆపరేషన్ అంటాడు, ఆపరేషన్ లేకుండా స్టెంట్తో అవుతుందా అని అడగటం పేషెంట్ ధర్మం. ఈ విధంగా గుండె జబ్బులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరి వార్షిక యాన్యువల్ హెల్త్ చెకప్లో ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ ట్రెడ్మిల్ పరీక్షలు చేయటం వల్ల మరిన్ని జబ్బులు బయటపడుతున్నాయి. మరి ఈ పోలీసులు లేదా మిలిటరీకి పరుగు పందాలు రిక్రూట్మెంట్ అప్పుడు జరుగుతుంటే కొంతమంది పాపం గుండె ఆగి చచ్చిపోతుంటారు. మీరు పరుగు పందాల్లో పాల్గొనాలంటే పోలీసు రిక్రూట్మెంటు, సైనికుల రిక్రూట్మెంట్కి వెళ్ళే ముందు ఒకసారి ఈసీజీ, 2D ఎకో పరీక్ష చేయించుకోండి. వాళ్ళు పరిగెత్తును గుండె ఆగిపోతుంది. అట్లాగే మేనరికపు వివాహాలు చేసుకున్న పిల్లలు, అంటే అమ్మా నాన్న మేనరికం, వాళ్ళ పిల్లలు కూడా ముందు జాగ్రత్తగా వెళ్ళి ఈ 2D ఎకో పరీక్ష చేయించుకుంటే ఏమైనా గుండెలో లోపాలు ముందే బయటపడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమందికి యాంజియోగ్రామ్ చేస్తారు, ఆపరేషను పనికిరాదంటారు, స్టెంట్లయో ప్రయత్నం చేస్తారు, లేదు డైలేటెడ్ కార్డియోమయోపతి అంటారు, అంటే గుండె సాగిపోయింది. బీపీ అధికంగా ఉన్నా కూడా దాని ప్రభావం వల్ల గుండె కండరాల్లో మార్పులు వస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా అలాగే జరుగుతుంది. థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు కూడా దాని ప్రభావం గుండె కండరాల మీద పడుతుంది. థైరాయిడ్ లోపం ఉంటే గుండె చుట్టూ నీరు చేరే అవకాశం ఉంది. ఈ విధంగా కొన్ని సందర్భాలలో ఈ గుండె బలహీనత వల్ల, గుండె కండరాల బలహీనత వల్ల ఈ పంపింగ్ కెపాసిటీ అన్నాను కదా, ఈఎఫ్ అంటారు, ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గిపోతుంది. కొన్ని మందులు ఇస్తుంటారు, ఇంగ్లీష్ మందులు, అలోపతి మందులు ఇస్తారు, కానీ అంతంత మాత్రమే. ఈ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు కాళ్ళవాపులు, మొహం వాయటం, పొట్టలో నీరు, ఈ విధంగా వస్తుంది. సరే, ఇంగ్లీష్ మందులు కొన్ని ఇస్తుంటారు నీరు తగ్గటానికి, ఈ లాసిక్స్, డైటార్ లాంటి మందులు ఇస్తుంటారు. మరి గుండె పంపింగ్ కెపాసిటీ పెరగడానికి కొన్ని ఇంగ్లీష్ మందులు ఉన్నాయి. అయితే ఆయుర్వేదంలో ఓ బ్రహ్మాండమైన మందు ఉంది,
అది ఒక సహజ సిద్ధమైన వృక్షం నుంచి తయారు చేసింది. అది తెల్ల మద్ది అని చెట్టు ఉంటుంది. తెల్ల మద్ది నుంచి తయారు చేసిన మందు అర్జున అని ఉంటుంది. ఇది అర్జున. ఈ అర్జున ఉదయం ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్. ఇది వాడటం వల్ల చక్కగా ఈ గుండె పంపింగ్ కెపాసిటీ పెరగటం, ఆయాసం తగ్గటం, మరి 2D ఎకో పరీక్ష చేసినప్పుడు ఈఎఫ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ పెరగటం కూడా జరుగుతుంది. కొంతమంది ఆయుర్వేదం అనగానే అమ్మో ఆయుర్వేదం వల్ల కిడ్నీలు పాడవుతాయంట, ఆయుర్వేదం వల్ల లివర్ పాడవుతుందని అనుమానాలు ఉంటాయి. వృక్ష సంపద నుంచి తయారు చేసిన ఆయుర్వేద మందులు వేరు, కాండము, బెరడు, ఆకు, పువ్వు, మొగ్గ వీటి నుంచి చేసినాయి. వాటి వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. కొన్ని మందులు ఆయుర్వేదంలో భస్మాలు, చూర్ణాలు, భారీ లోహాల నుంచి తయారు చేసిన మందులు ఉంటాయి. పాదరసము, వెండి, బంగారము, అవి పుటాలను పెట్టి పొయ్యిలో పెట్టి భస్మాలు, చూర్ణాలతో తయారు చేస్తారు. వాటి వల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి. కనుక ఆయుర్వేదంలో భస్మాలు, చూర్ణాలకు దూరంగా ఉంటూ మొక్క వృక్ష సంపద నుంచి తయారు చేసిన ఆయుర్వేద మందులు చాలా సురక్షితం. ఇది మొక్కల నుంచి చేసిందే. దీనివల్ల ఎటువంటి ప్రమాదం లివర్లు, కిడ్నీలు, ఇతర అవయవాల మీద ప్రభావం చూపదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇది ఈ అర్జున ఐమిస్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఎటువంటి నష్టం లేదు. గుండె డాక్టర్, కార్డియాలజిస్ట్ ఇచ్చిన మందులతో పాటు అదనంగా దీన్ని వాడచ్చు. ఇప్పుడు మనం గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను అర్జున వాడుతున్నా అంటే అర్జున అని చేసి నేలకేసి కొట్టమంటాడు. మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది గుండె రోగులకు చెప్పాను, కార్డియాలజీ డాక్టర్ ఇచ్చిన మందులకు అదనంగా అర్జున వాడండి, మీకు చక్కటి ఉపశమనం లభిస్తుందని. ఇది దీర్ఘకాలికంగా వాడాలి. 1 నెల వాడటం మానటం కాదు. మీరు వాడుతున్న మందులతో కలిపి దీన్ని వాడచ్చు. రియాక్షన్లు రావు. దీంట్లో ఎటువంటి కెమికల్స్, రసాయనాలు ఉండవు. ఇది తెల్లమద్ది మొక్క నుంచి చేసిన దాంట్లో ఏం ప్రమాదం ఉంటుంది? దానివల్ల ఏముండదు. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఒక ఫోన్ నెంబర్ ఇస్తా. ఆ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఫోన్ చేయండి, మీకు ఇంటికి కొరియర్ ద్వారా పంపిస్తారు. ముందే డబ్బులు కట్టండి, ఫోన్పేలో ఇంటికి పంపిస్తారు. ఆ ఫోన్ నంబరు 9502897374. సో ఎవరికైతే మీకు ఆపరేషన్ రిస్కు, మేమేం చేయలేము, మీ గుండె కండరాలు సాగిపోయినాయి, ఇది డైలేటెడ్ కార్డియోమయోపతి, వంశపారంపర్యంగా వచ్చిన కార్డియోమయోపతి, మీకు కరోనరీ రక్త దమనలు అడ్డుకుని మొత్తం కండంతా కులిపోయింది, చచ్చిపోయింది, మెత్తబడిపోయింది, పలచగా అయిపోయింది, సాగిపోయింది, మేమేమి నిస్సహాయ స్థితిలో ఉన్నామని కార్డియాలజిస్ట్ చెప్పినప్పుడు ఈఎఫ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ 20-30 ఉంటే వాళ్ళు ఎటువంటివి చేయరు. ఆపరేషన్ చేయాలన్నా కూడా సంకోచిస్తారు. అటువంటి సందర్భాలు కొన్నిసార్లు కవాటాల మార్పిడి చేయవలసి వస్తుంది. అయోర్టిక్ కవాటము, మైట్రల్ కవాటము అవన్నీ మార్చాలంటే ఈ గుండె కండరాలు సరిగా పనిచేయనప్పుడు, ఎజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువ ఉన్నప్పుడు చేయరు. ఎవరైనా కేసు సక్సెస్ అవ్వాలని వచ్చినోడు ఇంటికి వెళ్ళాలని చూస్తారు. రిస్క్ తీసుకుని ఏదైనా అవుతుందంటే ఆ డాక్టర్లు ఆపరేషన్లు కూడా చేయరు. కనుక అన్నీ అయిపోయినాయి ప్రయత్నాలు, ఏమీ లేదు, మేమేం చేయలేదని చేతులు ఎత్తేసిన సమయంలో ఈ అర్జున మనకు ఒక వరం లాంటి ఔషధం, ఆయుర్వేద ఔషధం. నేను కొంతమంది రోగులకి ఇది ఇవ్వటం జరిగింది. వాళ్ళు దీన్ని కార్డియాలజీ డాక్టర్ మందులతో పాటు వాళ్ళకి షుగర్ ఉంటే షుగరు, బీపీ ఆ మందులతో పాటు ఈ మందులు వాడి చక్కటి ప్రయోజనం పొందగలుగుతున్నారు. వాళ్ళ యొక్క గుండె పంపింగ్ కెపాసిటీ కూడా పెరగటం విశేషం. ఇది శాస్త్ర పరిశోధనల ద్వారా అర్జున అనే ట్యాబ్లెట్ గుండె యొక్క పనితీరుని మెరుగుపరుస్తుందని ఖరాఖండిగా ఆయుర్వేద వైద్య శాస్త్రంలో నిరూపించడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మీకు వేరే మార్గం ఏదీ లేదన్నప్పుడు, లేదు ఈఎఫ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువ ఉంది,
అది పెరగట్లేదనేవాడు తప్పకుండా అర్జున వాడి ప్రయోజనం కరాఖండిగా పొందే అవకాశం ఉంది. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి, నేను నా ఫోన్ నంబర్ ఇచ్చాను, ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి. బిజీగా ఉంటే వాట్సాప్లో సందేశం పెడితే మీకు కావలసిన సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నాను.